స్వామివారి భక్తులకు ఎంతో పవిత్రంగా పంపిణీ చేసే లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించి కల్తీలు చేసి నిషేధిత వస్తువులు ఉన్న నెయ్యిని స్వామివారి ప్రసాదానికి లడ్డు ప్రసాదానికి వాడారని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వము ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని కేవలము ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి ఒక రాజకీయ అంశంగా చూస్తుండడము చాలా దురదృష్టకరము। వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని తెలిసిన వెంటనే ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే అపచారం చేశారో గుర్తించి వెంటనే మళ్ళీ చరిత్రలో ఇలాంటి తప్పులు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదే విధంగా రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన గావించి టీటీడీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడానికో లేదా వ్యాపారాలు చేసుకోవడానికో కాకుండా పూర్తిగా ఆ స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా ఉండాలి। ధర్మ ప్రచారాన్ని ధార్మిక ప్రచారాన్ని హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి తప్ప స్వామివారి మీద దేవస్థానాల మీద పెత్తనం చలాయించాలంటే రాబోయే రోజుల్లో హైందవ సమాజము గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలని ముఖ్యంగా స్వామివారికి నైవేద్యం చేసే ప్రసాదాలు కానీ భక్తులకు పంపిణీ చేసే లడ్డూల్లో కానీ వాడే నెయ్యిని టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారానే నెయ్యి సమకూర్చుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ 3 రోజుల క్రితం పుంగనూరు నుండి మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర ఈరోజు శ్రీనివాస మంగాపురం నుండి బయలుదేరి అలిపిరి మీదుగా స్వామివారి మెట్లోత్సవం చేసుకుంటూ తిరుమలకెళ్ళే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ